శనివారం వెంకటేశ్వర స్వామి పూజ. హిందూ సాంప్రదాయంలో పూజా దేవుళ్ళు అంటే ఇంట్లో లేదా దేవాలయాలలో నిత్యం ఆరాధించే ప్రధాన దేవతా మూర్తులు. గణేశుడు, విష్ణువు, శివుడు, దుర్గా, లక్ష్మి, సరస్వతి, హనుమంతుడు, మరియు రాముడు, కృష్ణుడు వంటి అవతారాలను ఎక్కువగా పూజిస్తారు. దైవంతో ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రార్థనలు, నైవేద్యాలు, మరియు మంత్ర జపాలతో పూజలు చేస్తారు. ప్రధాన పూజా దేవుళ్ళు మరియు వారి ప్రాముఖ్యత. 1. గణపతి, గణేశ, విఘ్నేశ్వరుడు, పూజకు ముందు పూజించే దైవం, అడ్డంకులను తొలగిస్తాడు. 2. విష్ణువు, విష్ణు, రక్షకుడు, లక్ష్మీనారాయణ రూపంలో ఆరాధన. 3. శివుడు, శివ, లయకారుడు, శివలింగ రూపంలో లేదా నటరాజ రూపంలో పూజ. 4. దుర్గా, శక్తి, దుర్గా, శక్తి, దుర్గాదేవి, పార్వతి, లక్ష్మి, సరస్వతి, నవరాత్రులలో ముఖ్యమైన పూజలు. 5. హనుమంతుడు, అంజనేయ, హనుమాన్, ఆంజనేయ స్వామి, బలం మరియు భక్తికి ప్రతీక. 6. కృష్ణుడు, రాముడు, కృష్ణ, రామ, దశావతారాలలో ముఖ్యులు, రాధాకృష్ణుల పూజ. ఇంకా 7. సూర్యుడు, గాయత్రి, సూర్య, గాయత్రి, తేజస్సు కోసం ఆరాధన. పూజా సమయంలో ఉపయోగించే ముఖ్యమైన వస్తువులు: గంట, నీటి కుండ, కలశం, దీపం, ధూపం, పువ్వులు, కుంకుమ, మరియు నైవేద్యం. పూజా సమయం చిట్కాలు. 1. పూజకు ముందు వాకిలి లేదా పూజగదిలో చిన్న ముగ్గు వేయడం మంచిది. 2. పంచోపచార, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, పూజ చేస్తారు. ఇంకా 3. దేవునికి ఇష్టమైన పువ్వులను మాత్రమే సమర్పించాలి. పొరపాటున కూడా కొన్ని రకాల పువ్వులు వాడకూడదు.